ఇక్కడ నుంచి ఆ చెట్టు ఉంది కదండి, అక్కడ వరకు ఈ 2 మళ్ళు ప్లస్ ఈ 2 మళ్ళు మావే. 10,000 కౌలు డబ్బులు. రాత్రి అక్కడ పెట్టింది, ఇక్కడికి వచ్చి పొద్దున్న ప్రతి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అసలు నిన్న భలే అయింది, మీరు వీడియో చూసే ఉంటారు. దీని ముందు వీడియో ఒకటి వస్తుంది. అసలు భలే అంటే ఊర్లో ఊరేగింపు కానీ డీజే కానీ ఆ దేవుడిని అంతా ఇంటింటికి తీసుకెళ్ళడం. ఏదేమైనా తెలంగాణలో లోకల్ గాడ్స్ని బాగా పూజిస్తారు. రీజన్ ఏంటంటే అంతకుముందు ఈ ముస్లిమ్స్ రూలర్స్ వచ్చినప్పుడు చాలామంది లైక్ వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం దేవుళ్ళని, మీకు ఐడియా ఉంటుంది కదా హిస్టరీలో. సో హిందూ గాడ్స్ని కొంచెం అన్నీ డిమాలిష్ చేసేటోళ్ళు, బాగా కన్వర్ట్ చేసేటోళ్ళు. సో అంత ఓపెన్గా చేసుకోలేరు కాబట్టి చాలా కమ్యూనిటీస్ ఏమైనాయి అంటే లోకల్ గాడ్స్, లైక్ ఇప్పుడు మా ఊర్లో ఉందనుకో మైసమ్మ పండుగ కానీ ఉప్పలమ్మ పండుగ కానీ దాదియాడి అంటారు మా వాళ్ళు, అలా చిన్న చిన్న గాడ్స్ని, లోకల్ గాడ్స్ని పూజించడం స్టార్ట్ చేశారు. సో ఇన్ ఏ వే దట్ ఆ హిందూయిజంని పోనీలేదు. సో అంత అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, ఎస్పెషల్లీ తెలంగాణ నాకు అది బాగా నచ్చుతుంది. ఈవెన్ నిన్న మేము చేసిన బొడ్రాయి పండుగ కూడా అసలు ఊరంతా ఒక యూనిటీగా చేసి భలే అనిపించింది. సో కమింగ్ టు దిస్ వీడియో, సో మా పొలం వైపు వచ్చాను. ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు పొలం చూసుకొని వెళ్తూ ఉంటాం. మా పొలం మా అన్నోళ్ళు కౌలుకి చేస్తారు, మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నా. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడే మా పొలాలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఆ చెట్టు ఉంది కదండి, అక్కడ వరకు ఈ 2 మళ్ళు ప్లస్ ఈ 2 మళ్ళు మావే. ఇది 10-20 గుంటలు ఉండొచ్చు. తెలంగాణలో గుంటలో లెక్కేస్తారు. 20 గుంటలు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఏకర్. 40 గుంటలు అంటే ఎకరం కదా. సో 20 గుంటలు ఉండొచ్చు, లైక్ 18 నుంచి 20 ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కరెక్ట్గా, బట్ 18 నుంచి 20 ఉంటుంది మా అమ్మ చెప్పడం అయితే. సో 20 గుంటలు ఉంటుంది. అండ్ ఇది మా పిన్ని వాళ్ళది, అది మా పెదనాన్న వాళ్ళది. లెట్స్ గో. బాగా జారుతుంది, షూస్ అనవసరంగా వేసుకొచ్చా. ఇంకా అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, అవతల సైడ్ రోడ్డు ఉండేది, దానికి అవతల ఇంకా పొలాలు ఉంటాయి. మా నాన్న మొన్న చెప్పా కదా జీతానికి ఉండేటోడు రెడ్డిస్ వాళ్ళ దగ్గర. సో అక్కడ అది చేసేటోడు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అనుకుంటా చేసిండు. 22 ఇయర్స్ లిటరల్లీ ఎక్స్ప్లాయిట్ చేశారు. లాస్ట్ జీతం 8,000 అనుకుంటా ఇయర్లీ, మంత్లీ కూడా కాదు. సో ఇవన్నీ చూడలేక మేము మా ఇల్లు వాకిలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఇటు సైడ్ మా పెదనాన్నలు, ఇటు కూడా మాకు ఇంకా ఎక్కువ పొలాలు ఉండేవి. మా తాతగా గట్టిగా అప్పట్లో కొన్ని అమ్మేసిండు. మీకు రీజన్ తెలిసే ఉంటుంది, తాగుడికి అలవాటు పడిపోయి బాగా కొన్ని అమ్మేసిండు. చూసుకొని జాగ్రత్తగా నడవాలి, లేకపోతే తెగ జారుతుంది. వింటర్ కదా, తట్టు బాగా మంచు పడి ఉంది వరాల మీద. సో బాగా స్లిప్ అవుతుంది, అది సంగతి. ఈ 2 మళ్ళు కూడా మావే. ఇది దాని కింద ఉన్న మడి, ఇది 9 గుంటలు ఉంటుంది, ఆ చివరి వరకు ఉంటుంది. జారుతుంది అట్నకి వెళ్ళాలి. ఇది ఒక 9 గుంటలు ఉంటుంది, ఇది ఒక గుంట ఉంటుంది. సో మొత్తం 10 గుంటలు అంటే పావెకరం. ఇది అంటే పంపకాలప్పుడు 3 అన్నదమ్ములు కదా మా నాన్నలు. సో ఆ పంపకాలప్పుడు కరెక్ట్గా రావాలని చెప్పి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఒకటి కలిపారు. అటు సైడ్ మళ్ళీ కనెక్షన్ మా పిన్నోళ్ళ పొలం ఉంటుంది. అటు సైడ్ మాకు ఇంకో 10 గుంటలు ఉంటుంది, వెళ్ళి చూద్దాం. ఇంకా అవతల మా తాత వాళ్ళది. మా తాత చనిపోయినప్పుడు అందరికీ ఈక్వల్గా వస్తుంది కదా, ఇంకా మేము మా అన్నోళ్ళకి ఇచ్చేసాము. ఇంకా అది ఎలాగో రిజిస్ట్రేషన్ లేదు. దట్టు మాకు కొంచెం అప్పుడు ఇల్లు కొన్నప్పుడు డబ్బులు అవసరం అండి, అది 2 ఇచ్చేసాం. ఆ పొలం మధ్యలో మాకు సగం అంటే 1/3 భాగం వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసాం. బట్ అక్కడ మైసమ్మ ఉంటుంది, అది మైసమ్మ మాత్రం కామన్గానే ఉంది అందరికీ. అక్కడ రోడ్డు దగ్గర ప్లేస్ కూడా కామన్గానే ఉంటుంది, ముగ్గురికి 3 భాగాలు. 7:30 అవుతుంది కానీ ఎండ ఇరగొడుతుంది, డైరెక్ట్గా ఈస్ట్ సైడ్ పడుతుంది, కళ్ళలా పడుతుంది, అందుకే కళ్ళు మూసుకుపోతున్నాయి. సో ఇప్పటి వరకు మీరు చూసిందంతా పొలం అంతా క్లేస్ ప్యాడీ పండిస్తారు, వరి పండించేది. అక్కడ ఒక 18 అంటే 20 వేసుకోండి, ఇక్కడ ఒక 10, ఆల్మోస్ట్ 30 గుంటలు భూమి. 30 గుంటలు అంటే అంతా 30 ఎకరం. 30 ఎకరం మాకు పొలం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా చిలక. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు 30 గుంటలు ఉంటుంది. మనిషికి 10 లైక్ 3 అన్నదమ్ములు కదా మా నాన్నోళ్ళు, మనిషికి 10. మాది మిడిల్లో ఉంటుంది ఆ చెట్టు దగ్గర. కానీ ఇదంతా బాగాలేదు రూటు, అంటే ఇదంతా పంట అయిపోయింది కదా, మళ్ళీ సమ్మర్లో అంతా క్లియర్ చేస్తారు ఇంకొక 1 మంత్లో. సో ఆ చెట్టు దగ్గర మాది మిడిల్లో వస్తుంది. మేము మా నాన్న మిడిల్ అతను కదా, లైక్ మధ్య అతను. సో మాకు ఎక్కడ వచ్చిన పొలం మధ్యలో వస్తుంది. ఈవెన్ ఇల్లు కూడా మాది వరుసగా 3 ఉంటాయి. మా పెదనాన్నది, మాది, మా చిన్నాన్నది, ముగ్గురిది వరుసగా ఉంటుంది. ఊర్లో ఎండకి అసలు ఊర్లో వాటర్ పడక ఫేస్ అంతా చూసారండి, మొత్తం ట్యాన్ అయిపోయింది. మొత్తం అసలు ఫేస్ అంతా నల్లగా అయిపోయింది.
ట్యాన్ ఇక తప్పదు, ఊరు వచ్చినప్పుడు ఇవన్నీ మామూలే, అంతా మా సైడ్. ఒక 3 months బ్యాక్ అనుకుంటా ప్రతి పొలం దగ్గర మేము ఇలా కప్లింగ్స్ ఇప్పించాం వాటర్వి. దానికి పైపులు ఇచ్చేసి వాటర్ వచ్చేలా చేసాం. సో ఇక మేము మా తెలిసి మా వాళ్ళు మైసమ్మ విడివిడిగా పెట్టుకుందాం అంటున్నారు. మైసమ్మ విడివిడిగా పెడితే ఇంకా మేము ఇక్కడ పెట్టుకోవాలి. ఇది మా పొలం కదా, ఇక్కడ పెట్టుకుంటాం. చిన్నది ఏదైనా గుళ్ళా కట్టేసి ఇక్కడ పెట్టుకుంటాం. 2 yearsకి ఒకసారి చేసుకోవాలి మైసమ్మ పండుగ. ఇక్కడ 2 చెట్లు ఉండే, అంతకుముందు మేము ఇక్కడ ఒక 3 years వ్యవసాయం చేయడానికి వచ్చాం. చూస్తే ఇక్కడ 2 చెట్లు ఉండే, మా నాన్న కళ్ళు గీసేటాడు, బట్ అవి 2 కోసేసినట్టున్నారు. పంటలు ఏంటంటే మీకు నీడ పడింది అనుకోండి, ఎండ తగలక పంట సరిగ్గా పండదనమాట. అందుకే మీకు పొలం మధ్యలో ఎక్కడైనా చెట్టు ఉన్నా వెంటనే కోసేస్తారు. రీజన్ ఏంటంటే సింపుల్, నీడ పడింది అనుకోండి, నీడ పడితే అక్కడ ప్లాంట్ అనేది, ఆ మొక్క అనేది గ్రోత్ ఉండదు. సో అందుకని కోసేస్తారు. దానికి ఆ డెవలప్ అనేది అవ్వదు పంట అనేది. ఇంకా ఇక్కడ మైసమ్మ ఉంది మాది, కానీ ఇక్కడ చాలా రోజులైంది. మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపించి, వీళ్ళు ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు వచ్చి చూస్తారు దేవుడు అందులో ఉన్నాడు లేదో. ఒకవేళ లేదంటే మళ్ళీ దేవుడిని లోపలికి తెప్పించి కొత్త గుడిలా కట్టాలి. ఏమంటారు ఈసారి మా వాళ్ళు, కలిసి చేద్దామంటారు, లేకపోతే ఎవరి కాళ్ళు విడిగా చేసుకుంటామంటారో తెలియదు. బట్ ఆ చివరి నుంచి ఆ చెట్టు ఉంది కదా, తాడి చెట్టు, ఆ తాడి చెట్టు నుంచి ఈ చెట్టు వరకు, ఆ చెట్టు ఉంది కదా, తాడి చెట్టు పక్కన ఇంకో చెట్టు, అదంతా మాదే. లైక్ మాదంటే మా ముగ్గురిది. కలిసి 6 గుంటలు ఉండొచ్చు, మనిషికి 2 గుంటలు రావచ్చు. బట్ అక్కడ రోడ్డు ఉంది, సో రోడ్డు పక్కనే. మా వాడేంటో మొత్తం తవ్వించినట్టున్నాడు, వీళ్ళు అడగాలి. మేము ఒక మాట కూడా చెప్పకుండా తవ్వించండి, ఇంటికి వెళ్ళి అడగాలి అయితే. సో మొత్తం కలుపుకొని ఇక్కడంతా ఇది పైన పొలం అన్నమాట, బావి కాడ అంటారు. ఇదంతా మొత్తం కలుపుకొని ఉంటుంది. అదొక 10 ఎకరం. ఇప్పుడు ఒక 2 గుంటలు వస్తాయి. ఇదంతా కొలవలేదు ఇంకా, ఎకరం 2 గుంటలు. ఇది పొలం వరకు, చలక కింద ఉంటుంది ఊరి దగ్గర. అది వెళ్ళేటప్పుడు దారిలో చూసుకుంటూ వెళ్తాం. సో అక్కడ మెయిన్ పొలం నుంచి ఒక 5 minutes వాక్ చేస్తే ఊరి దగ్గరకు వస్తాం. మీకు పూజలు అనిపిస్తున్నాయి కదా, బొడ్రా ఇది. సో అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మా పొలాలు స్టార్ట్ అవుతాయి, వరుసగా చూపిస్తాను అండి. సో ఇందులో పత్తి వేసినట్టున్నారు. ఇది మా ముగ్గురిది ఇక్కడ, లేక వరుసగా ఉంటుంది, ఇలా ముగ్గురిది వరుసగా ఉంటుంది అక్కడ వరకు. 3 భాగాలు, ఆ చివరి వరకు ఆ పొలం కనిపిస్తుంది అండి అక్కడ వరకు. ఇది ఉండొచ్చు, ఒక 1/2 acre ఉండొచ్చు ఒక్కొక్క మనిషికి. ఇది కూడా మా దగ్గరికి వస్తుంది ఇక్కడ వరకు. సో ఇదంతా కలుపుకొని 1/2 acre వచ్చి ఆ చివరి వరకు ఉంది కదండి, 1/2 acre రావచ్చు మనిషికి, ఎందుకంటే ఇదంతా యాడ్ అవుతుంది కదా. సో మనిషికి ఒక 20 గుంటలు, 1/2 acre. ఇంకా అక్కడ కింద ఉంది, ఆ కింద చూపిస్తాయి వెళ్ళిపోదండి. ఇక్కడ మోస్ట్లీ పత్తి వేస్తారు మా వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మాకు బోర్ పడలేదు లాస్ట్ టైం బోర్ వేయించినప్పుడు. సో కొంతమంది మా అన్నయ్య వాళ్ళకి అటు సైడ్ పడింది బోరు, మా పెద్దమ్మ పిల్లలకి, వాళ్ళు వరి వేసుకున్నారు. బట్ మా వాళ్ళు ఇక్కడ కాటనే వేస్తారు. బట్ ఇక్కడ బోరు పడితే కనుక మంచిగా మిర్చి వేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇది బ్లాక్ సాయిల్. ఇది బ్లాక్ సాయిల్లో మిర్చి గట్టిగా పండుతుంది. బట్ బోర్ పడలేదు సైడ్. సో ఈ వరుస ఈ 3 10 గుంటలు ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడక్కడ 10 గుంటలు అంటే 1/2 acre ఉంటుంది. కానీ మా అన్నోళ్ళు అమ్మేసుకున్నారు, మా చిన్నాన్నోళ్ళు అమ్మేసుకున్నారు. మా అన్న కొన్నాడు, బట్ తర్వాత తనకి అప్పైపోయి తను కూడా అమ్మేసుకున్నాడు. బట్ మాది అలాగే ఉంది, మాది చూపిస్తాను. ఆ చివరిది మాది, అవరేసారు కదండి ఇక్కడ, ఆ బావి దగ్గర నుంచి. అది బాగా చెట్టు ఉన్నది బావి. సో ఇదంతా మాది. ఇది ఉంటుంది, ఇది కూడా 1/2 acre ఉంటుంది, 10 గుంటలు ఉంటుంది ఇది మొత్తం కలుపుకొని. ఎందుకంటే ఇది ప్రాపర్ కొలిచిన భూమి ఇది. సో ఇది 10 గుంటలు ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఒక 30 ఎకరం, అక్కడ 1 ఎకరం పైన చిల్లర ఉంది కదా, అక్కడ ఎకరం 2 గుంటలు, ఇక్కడ ఒక 30 ఎకరం. ఇంటి దగ్గర మాకు 2 భూములు ఉన్నాయి. ఇల్లు భూమి ఉంటుంది. సో అది ఊరు మాది, ఇల్లు భూమి ఉంటుంది. పక్కన ఇంకో ప్లాట్ కూడా కొన్నాం మేము, అదంతా కలిపి ఒక 6 గుంటల దాకా ఉంటుంది. సో మొత్తం కలుపుకొని ఒక 2 ఎకరాలు, 1 గుంట 2 ఎకరాలు ఉంటుంది అటు ఇటుగా చేసి, అది సంగతి. సో మొత్తం కలుపుకొని అటు ఇటుగా ఒక 2 acres పైన ఉంటుంది. 2 acres పైన ఉంటుంది. ఇందులో మా అమ్మ వాళ్ళు పెళ్ళయ్యాక జీతం ఉండి దగ్గర ఎకరం కొన్నట్టున్నారు. మా తాత అటు ఇటు చేసి 1 ఎకరం ఇచ్చాడు. యాక్చువల్లీ ఎక్కువ భూమి ఉండేది మా తాతకి. ఊర్లో తాగి గీకి తెలుసు కదా, చాలామంది నన్ను అడుగుతారు నేను ఎందుకు తాగనంటే, ఊర్లో చాలామందిని చూసాను నేను, బొక్క అయిపోయిన వాళ్ళు తాగి అంటే మన కంట్రోల్ ఉండదు మన బ్రెయిన్ తాగేసాక. సో అందరూ చాలా అమ్మేసుకున్నారు, చాలామంది లైఫ్లో నాశనం చేసుకున్నారు. నాకంటే బెటర్ చదివే పిల్లలు కూడా చాలామంది నాశనం అయిపోయారు ఊర్లో ఉండి తాగి.
అందుకే నాకు కొంచెం తాగడంటే భయం. అలానే లిమిట్గా తాగొచ్చు, బట్ ఏమో చెప్పలేం. ఇట్ కెన్ గో ఎనీవే. ఇట్స్ బెటర్ నాట్ టు స్టార్ట్. అది సంగతి. 10:10కి ముహూర్తం. సో 10:10కి బొడ్రాయి నుంచో పెట్టేస్తారు. మళ్ళీ వెళ్ళి అందరు వెళ్ళి ఆడబిడ్డలు అందరూ వెళ్ళి వాటర్ పోసి మొక్కుకొని వచ్చేస్తే ఇంకా మనం కోసుకోవచ్చు. అందరూ మేకలు కోసుకొని ఎవరు పండుగలు వాళ్ళు చేసేసుకోవచ్చు. మేము ఈసారి ఏం చేస్తామంటే పందాలు అంటారు మా దాంట్లో. సో మోటాడి అని హిందీలో అంటారు, పెద్దమ్మ తెలియదు అంటారు, నాకు అంత తెలీదు, బట్ పందాలు అంటాం మేమైతే. సో మేము దానికి కోస్తున్నాం. లాస్ట్ టైం 2 years బ్యాక్ కోసాం. మా అక్క కొడుకుది 21 చేసినప్పుడు అప్పుడు కోసం. సో యాక్చువల్గా మాకు ఐడియా లేదు ఈ సంవత్సరం పోయాలని, బట్ దేవత పిలుచుకుంది బొడ్రాయి అనే రీజన్తో. అది గాడ్స్కి తెలుసు ఎప్పుడేం చెప్పుకోవాలి. ఇది మా అన్న వాళ్ళది. అన్న అంటే ఊర్లో అందరు చుట్టాలే కదా, కజిన్స్ లాగానే కదా. వాళ్ళ చెట్టు చిన్నప్పుడు ఇక్కడ మామిడికాయలకు వద్దామంటే వాళ్ళ తాత ఇక్కడ ఉండేటోడు, కూర్చొనిచ్చేటోడు కాదు. అందరు దొంగతనం గుచ్చి కోసుకొని వెళ్ళేటోళ్ళు బాగా చిన్నప్పుడు, ఎప్పుడు సెలవులకు వచ్చినప్పుడు. మరి ఇప్పుడు తాత లేడు, మామిడికాయ మీద వచ్చే కాయలు లేవు, అంతే లైఫ్. ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అయింది. ఇది మా అన్నోళ్ళు, మా సొంత పెద్దమ్మ నాన్నోళ్ళ కొడుకు కొత్త కట్టించిండు. తనకు రీసెంట్గా పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. సో తను కొత్త కట్టించుకున్నాడు. మాది అటు చివరి ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది, చూపిస్తా. వేసిండే డ్రెస్ చిట్టుబాబు, డ్రెస్ మామూలుగా లేదుగా. చిట్టమ్మా షేర్వాణి వేసిండు. సో దీన్ని తెచ్చాము ఇంక ఈరోజు. ఇది పాపం చూస్తేనే బాధ వేస్తుంది, కానీ తప్పదు. ఇప్పుడే 2 తెప్పించాము, వేస్తున్నారు. 2 లేపితే ఇప్పుడు కళ వస్తుంది, ఫంక్షన్ కళ. ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షన్ ఏం కాదు, చిన్న పండగే, అదే పెద్దగా చేస్తాం. పాపం దీన్ని వేసేస్తారు ఇప్పుడు. అరే చూస్తేనే బాధ వేస్తుంది. సో ఇది మా ఇల్లు. ఇప్పుడే టెంట్ వేసాము పండగ కాబట్టి. మేము ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా ఉన్నాం కాబట్టి పెద్దగా మెయింటైన్ చేయం. మేము వచ్చినప్పుడు క్లీన్ చేసుకొని ఉంటాం. బట్ ఈ సమ్మర్ చేయించాలి వర్క్ అంతా. ఇది ఎప్పుడో మా అమ్మ నాన్న నేను పుట్టక ముందు కట్టించింది, 25-26 years బ్యాక్. 2 రూమ్లు ఉంటాయి లోపల, అంతే. చూడడానికి పెద్ద ఏం లేదు లోపల, బట్ ఇది చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వరకు ఆ రోడ్డు వరకు ప్లేస్ ఉంటుంది. మేము దీన్ని రీమోడల్ చేయాలి. యాక్చువల్ నేను ఇప్పుడు కొంచెం నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు మా అక్కడ ఇల్లు అయిపోయాక ఇక్కడికి వచ్చి చేపిస్తాం. సరే సంగతి. ఇది కాకుండా అక్కడ ఒకటి ఉంది కదా, ట్రాక్టర్ వెనకాల ప్లేస్ కూడా మాదే. అదొక 2 గంటలు ఉంటుంది. ఈజీగా ఒక ఇల్లు పడుతుంది. 2 గంటలు అంటే 150 గజాలు ఉంటుంది. అది సంగతి. 2 రూమ్లు అంతే. ఇది ఒక రూము అండ్ ఇది ఒక రూము. అలా పడితే గజిబిజిగా ఉంటుంది. మేము అక్కడ ఎక్కువ ఉన్నాం కాబట్టి అలా పడితే అలా ఉంటుంది. ఇవన్నీ మేము తెచ్చిన సామాన్లు, పెద్ద సామాన్లే ఉండవు, ఎప్పుడో వస్తాం కదా, వన్స్ ఇన్ ఇయర్ అలాగా. సో ఇదే ఇంట్లో నేను పుట్టింది మా చిన్నప్పుడు. పండగ చేస్తున్నాం కాబట్టి కొబ్బరి తోరణాలు అవి కట్టాలి, మామిడి తోరణాలు అవి కట్టాం. మొత్తం మార్కెట్ పెట్టారు ఇక్కడ, సందడి. మా వాళ్ళు ఇక్కడే బొడ్రాయి స్థాపించారు, ప్రతిష్ఠించారు. దాని కింద ఇటు సైడ్ చేంజ్ చేసి ఉంటున్నారు. ఇప్పుడు అదిగా బొడ్రాయిలే. బొడ్రాయి రాత్రి అక్కడ పెట్టింది, ఇక్కడికి వచ్చి పొద్దున్న ప్రతిష్ఠించారు. पैसा चिटमा पैसा वो हाथ 10,000 कौल डबुल कौल पैसा अम्मा चिटे चिटी बाबू चिर मात्र चिर मत चिनुपत